ఇద్దరు ఈఎన్సీలపై వేటు. మురళీధర్ రాజీనామాకు ఆదేశం. కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు తొలగింపు. ఈఎన్సీ జనరల్ మురళీధర్, అదేవిధంగా కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, వీళ్ళిద్దరిపైన రేవంత్ రెడ్డి సర్కారు వేటేయడం జరిగింది. ఇక మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ. కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల అంశం వివాదంగా మారడంతో చర్యలు. బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందుగా ప్రభుత్వ కీలక నిర్ణయం. నీటిపారుదల శాఖలో ఇద్దరు ఇంజనీర్ ఇన్ చీఫ్లపై ప్రభుత్వం వేటు వేసింది. ఈఎన్సీ జనరల్ మురళీధర్ను రాజీనామా చేయాలని ఆదేశించింది. కాళేశ్వరం ఎత్తిపోతల రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లను సర్వీస్ నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇక్కడ మీరు వేటేసే బదులు ముందు ఏమన్నారు? మీరు మేడిగడ్డ అవినీతిని తెలుస్తాం, కాళేశ్వరం అవినీతిని తెలుస్తాం, ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టాం, కేసీఆర్ను వదిలిపెట్టాం, హరీష్ రావును వదిలిపెట్టామని ఇప్పుడేమో రాజీనామా చేయమని వీళ్ళ మీద ఒత్తిడిలేంది? వాళ్ళు ఉండాలే, మీరు అవినీతి గుట్టు తేల్చాలి. అది పక్కన పెడుతూ మెల్లగా ఏ ప్రజలను మభ్య పెడదామని మీరే అంటారు కదా. మేడిగడ్డలో కేసీఆర్ కు సంబంధించిన అనుచరులు ఉన్నారు, ఆయనకు సంబంధించిన తొత్తులు ఉన్నారు. ఆ తొత్తులంతా కలిసి అవినీతి చేసి అంటారు కదా. మరి వీళ్ళ అవినీతి బట్టబయలు చేయకముందే వీళ్ళని ఎందుకు రాజీనామా చేయమంటాను? వీళ్ళని ఎందుకు వేటేసి తొలగిస్తాను మీరు అంటే చాలా పెద్ద కుట్రున్నది. కాళేశ్వరం మీద బొచ్చు కూడా వీళ్ళు ఏం చేయరు. చూడుర్రి మీరు, ఇట్లా అనవలసి వస్తుంది ఆవేశంగా. ప్రతిరోజు మేడిగడ్డ మీద వార్త రాస్తానులా. ఏం చేసింది ఇప్పటి వరకు మీరు? మేడిగడ్డలో ఒక్క పూసిక పుల్లైనా తీసుకొచ్చి ఇగో ఇక్కడ అవినీతి జరిగిందని నిరూపించిలా? ఏమన్నా అంటే మాటలతో చెప్తాను అవినీతి జరిగింది. ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం దొరకలేదు కాబట్టి వీళ్ళని తొలగించి ఇగో వీళ్ళకి సంబంధించిన వాళ్ళను, రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళను, కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎట్లెట్లా డబ్బులు వస్తాయో ఎట్లెట్లా పోతాయో జర చెప్పుర్రి అంటే వాళ్ళ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నం చేస్తారు. ఇది వాళ్ళు చేయబోయే ప్రయత్నం.